వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. నేను ప్రతిభ. దెందలూరు సిద్ధం సభలో మళ్లీ ఎన్నికల శంఖారావం పూరించిన సీఎం జగన్. సలహాదారులకు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల స్థాయి జీతమా అంటూ ప్రశ్నించిన జనసేన. చింతలపూడిలో చంద్రబాబు సభకు జోరుగా ఏర్పాట్లు. ఏపీ పాలిటిక్స్ టాప్ 9 న్యూస్ తో బులెటిన్లోకి ఎంటర్ అవుదాం. టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు సీఎం జగన్. చంద్రబాబు రాజకీయం అంతగా పొత్తులు జిత్తులేనంటూ ఆరోపించారు. నమ్మక ద్రోహుల కాంగ్రెస్ పార్టీని కూడా కదిలి రా అని ఆయన పిలుస్తున్నారని చెప్పారు. చంద్రబాబుకు పొత్తులు లేకుంటే 175 మంది అభ్యర్థులు కూడా ఉండరంటూ ఎద్దేవా చేశారు. దిగజారుడు పార్టీలన్నీ జగన్ ని వైసీపీని టార్గెట్ చేస్తున్నాయంటూ విమర్శించారు. దిగజారుడు పార్టీలతో యుద్ధానికి తాను సిద్ధమన్న జగన్ మీరు సిద్ధమా అని ప్రజల్ని ప్రశ్నించారు. ఏలూరు జిల్లా దెందులూరులో ఎన్నికల శంఖారావాన్ని పూరించారు సీఎం జగన్. రాబోయే ఎన్నికలు ఎంపీ ఎమ్మెల్యేలను ఎన్నుకునేవి కాదని 3,000 రూపాయల పెన్షన్ మీ ఇంటికి రావాలన్నా, భవిష్యత్తులో ఆ మొత్తం పెరగాలన్నా ప్రజల సంక్షేమం అభివృద్ధిని నిర్ణయించే ఎన్నికలని సిద్ధం సభలో సీఎం జగన్ అన్నారు. 14 ఏళ్లు సీఎంగా చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. అబద్దాల పునాదుల మీద ప్రతిపక్షాలు ప్రచారం మొదలుపెట్టాయని జగన్ అన్నారు. ఎల్లుండి చింతలపూడికి రాబోతున్నారు చంద్రబాబు. రా కదిలిరా భారీ బహిరంగ సభ నేపథ్యంలో ఆయన పర్యటనకు సంబంధించి జిల్లా టీడీపీ నేతలు విస్తృత స్థాయి ఏర్పాట్లు చేశారు. సభకొచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు. రాజకీయాల కోసం చెల్లెల్ని బలి చేసిన వ్యక్తి జగన్ అని మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ఆరోపించారు. జగన్ కి అన్నా అని పిలిపించుకునే అర్హత లేదు అన్నారాయన. సొంత బాబాయిని హతమార్చి సునీతను ఎన్ని ఇబ్బందులకు గురి చేశాడో అందరూ చూశారన్నారు. కుల మతాల పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు ఎరపతినేని శ్రీనివాసరావు. ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏం సలహాలిస్తున్నారని, లక్షల్లో జీతాలిస్తూ సలహాదారుల్ని పోషిస్తున్నారని జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. సీఎం జగన్ కి ఉపన్యాసాలు రాసిస్తున్న సలహాదారుకు నెలకు 2 లక్షల జీతంతో పాటు కేబినెట్ హోదా కల్పించడం ప్రభుత్వ బరితెగింపుకు నిదర్శనమన్నారు. సలహాదారులకు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వేతనంతో సమానమైన జీతాలిస్తున్నారంటూ ఆరోపించారు. ప్రజల సొమ్మును వారికి కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు. రుణమాఫీ పేరుతో రైతులు, డ్వాక్రా మహిళల్ని మోసం చేసిన చంద్రబాబు వచ్చి మోసకారుణ్ణి అన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం దేనికని చంద్రబాబు ప్రశ్నించడాన్ని తప్పుపట్టారాయన. టీడీపీ నేతలు కోట్లడిగే అర్హతే లేదు అన్నారు పెద్దిరెడ్డి. వైఎస్ కుటుంబం విడిపోవడానికి ప్రధాన కారణం చంద్రబాబు అని ఆరోపించారు. చంద్రబాబు ఉచ్చులో పడ్డ షర్మిలని తాము శత్రువుగానే చూస్తామని అన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నానిపై మండిపడ్డారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. నాని ఇన్నాళ్లు టీడీపీలో ఉండి వైసీపీకి కోవర్టుగా పనిచేశారని విమర్శించారాయన. విజయవాడ వెస్ట్ ఇన్ఛార్జిగా నాని కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు బుద్ధా వెంకన్న. తహసీల్దార్ రమణయ్య హత్య దుర్మార్గమన్నారు టీడీపీ నేత అచ్చెన్నాయుడు. మండల మ్యాజిస్ట్రేట్ ఇంట్లోకి వెళ్లి హత్య చేశారంటే రాష్ట్రంలోని ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారాయన. హోంమంత్రి, పోలీసులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యేల్లో సగం మందికి హోంమంత్రి ఎవరో కూడా తెలియదన్నారు అచ్చెన్నాయుడు. విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట బీజేపీ ఆందోళన చేపట్టింది. రైల్వే జోన్ ఏర్పాటుకు ప్రభుత్వం స్థలం ఇవ్వాలని నిరసన వ్యక్తం చేశారు నేతలు. దీంతో పలువురు నేతలు అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జోన్ ఆలస్యమైందన్నారు జీవీఎల్. కమిషనర్ కి వినతి పత్రాన్ని కూడా అందజేశారు. రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం. ముగిసిన కాంగ్రెస్ ఎంపీ టికెట్ల దరఖాస్తుల ప్రక్రియ. బీజేపీలో చేరికలు. చీపురు పట్టిన మంత్రి సీతక్క. 100 రోజులు మాత్రమే వెయిట్ చేస్తామని ప్రకటించిన కేటీఆర్. తెలంగాణ పాలిటిక్స్ లో ఈ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తేదీల ఖరారైంది. 6 గ్యారంటీల్లో మరో 2 అమలుకు ఆమోదముద్ర వేయడానికి తెలంగాణ కేబినెట్ రేపు సమావేశమవుతోంది. సీఎం అధ్యక్షతన సెక్రటేరియట్ లో రేపు మధ్యాహ్నం 3:30 గంటలకి మంత్రి మండలి భేటీ కానుంది. ఈ నెల 8 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. గవర్నర్ ప్రసంగంతో ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ నెల 10న ఓటార్ అకౌంట్ బడ్జెట్ ని ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. వారం పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు, ఆర్థికవేత్త మాంటెక్ సింగ్ ఆహ్లూవాలియా సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, గడిచిన 10 ఏళ్ల కాలంలో పెరిగిన అప్పులు, వాటి ప్రభావం, కాంగ్రెస్ పాలనలో దేశంలో అమలు చేసిన ఆర్థిక సంస్కరణలు సహా వివిధ అంశాలపై వీరు చర్చించారు.
జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. 5 నెలలుగా పెండింగ్ లో ఉన్న జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ కమిటీల ఏర్పాటు, జనరల్ బాడీ మీటింగ్ గురించి చర్చించినట్లుగా తెలిపారు ఆమె. ఎన్నికల కోడ్ రాకముందే బల్దియా బడ్జెట్ ప్రవేశపెట్టడానికి వీలు కల్పించాలని సీఎంని కోరినట్లుగా విజయలక్ష్మి తెలియజేశారు. పురపాలక శాఖను సీఎం స్వయంగా చూస్తూ ఉండడంతో జీహెచ్ఎంసీ వ్యవహారాలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు తప్ప ఈ భేటీకి రాజకీయంగా ఎటువంటి ప్రాధాన్యత లేదని విజయలక్ష్మి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం 100 రోజులు వేచి చూస్తామని, ఆలోపు నెరవేర్చుకుంటే ప్రజలతో కలిసి ఉద్యమాలు చేపడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. కూకట్పల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు కేటీఆర్. ఉచిత బస్సు పథకానికి తాము వ్యతిరేకం కాదని, కానీ తగిన బస్సులు లేకుండా పథకం అమలు చేయడం వల్ల మహిళలు, పురుషులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఫ్రీ బస్ పథకం వల్ల ఆటో డ్రైవర్స్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇప్పటి వరకు 16 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు కేటీఆర్. కాంగ్రెస్ గెలిచేది లేదు, ఇచ్చిన హామీలు అమలు చేసేది లేదు అని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ కోటేస్తే దేశంలో అవినీతి, అస్థిరత పెరిగిపోతోందన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దేశంలో ఉగ్రవాదం పెరిగిందని, ప్రపంచ దేశాల ముందు భారత్ నవ్వుల పాలైందని విమర్శించారు. తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీకి అవసరం లేదని తెలిపారు. బీజేపీలో చేరిన వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులను కిషన్ రెడ్డి ఆహ్వానించారు. ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ బీజేపీలో చేరారు. క్లీన్ మేడారం కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య కార్మికులతో కలిసి మంత్రి సీతక్క చీపురు పట్టుకుని మరీ రోడ్డు శుభ్రపరిచారు. ఆ తర్వాత మేడారం అభివృద్ధి పనులను పరిశీలించారు. కొండాయి గ్రామంలోని గోవిందరాజులు, నాగులమ్మ, సారలమ్మను సీతక్క దర్శించుకున్నారు. జంపన్న వాగుపై దొడ్ల దగ్గర కూలిన బ్రిడ్జిని పరిశీలించారు. పాత బిల్లులు రాలేదని, జాతర పనుల్ని కాంట్రాక్టర్స్ ఆపేస్తే ఊరుకునేది లేదంటూ సీతక్క హెచ్చరించారు. మేడారం జాతరకు సంబంధించిన రోడ్డు పనులన్నీ మరో 4 రోజుల్లో పూర్తవుతాయని తెలిపారు. బీఆర్ఎస్ పై తెలంగాణ ప్రజలకు నమ్మకం ఉందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మొన్నటి ఎన్నికల్లో ఓటమి కేవలం ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమేనన్నారు. గ్యారంటీగా మళ్లీ గెలుస్తాం, భవిష్యత్ తమదే అన్నారు. భద్రాచలంలో నిర్వహించిన మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు హరీష్ రావు. మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఏకవాక్యంలో ఈ విషయాన్ని తెలియపరుస్తూ బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కి లేఖ రాశారు. ఆ వెంటనే ఆయన తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో రాజయ్య భేటీ అయ్యారు. తెలంగాణ నుంచి ఎంపీలుగా పోటీ చేసుకునేందుకు గాంధీ భవన్ కి 300కు పైగా దరఖాస్తులందాయి. నేటితో దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. ఖమ్మం స్థానానికి విహెచ్, మల్లు నందిని, రేణుకా చౌదరి, గడల శ్రీనివాస్ సహా 10 మంది నుంచి దరఖాస్తులు వెల్లువెత్తాయి. నల్గొండ స్థానం నుంచి పటేల్ రమేష్ రెడ్డి, జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి, కోమటిరెడ్డి కుమార్తె శ్రీనిధి అప్లికేషన్ సమర్పించారు. మోత్కుపల్లి విహెచ్ మంత్రి పొంగులేటి సోదరుడు, అలాగే వివేక్ కుమారుడు కూడా ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. ధరణిలో మార్పులపై కొనసాగుతున్న కసరత్తు. ఆటల పోటీల్లో రాణించిన సైబరాబాద్ పోలీసులు బస్ డ్రైవ్ చేసిన పేర్ని నాని. తెలుగు రాష్ట్రాల టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభం కాబోతున్నాయి. తొలి రోజున ఉదయం 10 గంటలకు ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగం అయిపోగానే అసెంబ్లీ వ్యవహారాల కమిటీ భేటీ అయి సమావేశాల ఎజెండాను ఖరారు చేయబోతుంది. 3 రోజుల పాటు సమావేశాల నిర్వహణ కోసం ప్లాన్ చేస్తున్నారు. 7న మంత్రి బుగ్గన అసెంబ్లీలో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెడతారు. ప్రస్తుత శాసనసభకు ఇవి చివరి సమావేశాలు కాబోతున్నాయి. ధరణిలో తీసుకురావాల్సిన మార్పుల గురించి చర్చిస్తున్న కమిటీ సర్వే అండ్ సెటిల్మెంట్ శాఖ, వక్ఫ్ బోర్డు, దేవాదాయ శాఖ అధికారులతో సెక్రటేరియట్లో సమావేశమైంది. ఈ 3 శాఖలతో ముడిపడ్డ భూ సంబంధిత విషయాలపై ఆ శాఖ అధికారులతో ధరణి కమిటీ సభ్యులు చర్చించారు. మొత్తంగా ఈ 3 విభాగాలకు సంబంధించి 15 అంశాలపై కమిటీ అధ్యయనం చేసింది. కడప జిల్లా పులివెందులలోని తన నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహించారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. ఇంటి వద్దకు భారీగా చేరుకుని తమ సమస్యలపై వినతి పత్రాలను సమర్పించారు ప్రజలు. పలు సమస్యలపై అధికారులతో మాట్లాడి పరిష్కరించాల్సిందిగా సూచించారు అవినాష్ రెడ్డి. ఏపీ రాజకీయాలు దిగజారిపోయాయన్నారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్. షర్మిలపై వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారాయన. ఇంత జరుగుతున్నా సీఎం జగన్ వారిని వారించట్లేదు అన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటోందన్నారు. అందుకే వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారన్నారు విహెచ్. సీఎం రేవంత్ రెడ్డి విమర్శలకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్సీ కవిత. సీఎం నోట ఇప్పటి వరకు ఒక్కసారి కూడా జై తెలంగాణ అన్న మాట రాలేదన్నారు. 2 గ్యారెంటీల అమలు కార్యక్రమానికి ప్రియాంక గాంధీని ఏ హోదాలో పిలుస్తున్నారో చెప్పాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమానికి పిలిస్తే ఖచ్చితంగా నిరసన తెలుపుతామన్నారు కవిత.
కొండగట్టు అంజనను దర్శించుకున్నారు ఎమ్మెల్యే మల్లారెడ్డి. రాబోయే ఎన్నికల్లో 16 సీట్లు గెలవాలని మొక్కుకున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ 50 రోజుల పాలనలో 50 వేషాలు వేసిందన్నారు. కేసీఆర్తోనే తెలంగాణ ఆలయాలు అభివృద్ధి చెందాయన్నారు. ఉమ్మడి ఏపీలో కొండగట్టును ఎవ్వరూ పట్టించుకోలేదని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొండగట్టు అభివృద్ధి కోసం 500 కోట్ల రూపాయలు ప్రకటించిందన్నారు ఎమ్మెల్యే మల్లారెడ్డి. పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్టా మధు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ఖతం చేస్తే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని కాంగ్రెస్ నేతలు ఆలోచిస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల లోపే తనను కనుమరుగు చేయాలని చూస్తున్నారని చెప్పారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజల కోసం పనిచేస్తానన్నారు పుట్టా మధు. ఏలూరు జిల్లా దెందులూరులో నిర్వహించిన వైసీపీ సిద్ధం సభకు మాజీ మంత్రి పేర్ని నాని తనదైన శైలిలో వచ్చారు. తన నియోజకవర్గం మచిలీపట్నం నుంచి దెందులూరు వరకు ఆయన బస్ డ్రైవ్ చేస్తూ వచ్చారు. ఈ బస్సులో పార్టీ కార్యకర్తల్ని తీసుకొచ్చారు. సైబరాబాద్ పోలీసులకు నిర్వహించిన ఆటల పోటీల ముగింపు వేడుకల్లో తెలంగాణ డీజీపీ రవి గుప్తా పాల్గొన్నారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందించారు. క్రీడాకారులకు కావలసిన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. స్పోర్ట్స్ వీడ్కోలు వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు డీజీపీ. అద్వానీకి భారతరత్న, ఒడిశాలో ప్రధాని మోదీ పర్యటన, వైద్యనాథుడిని దర్శించుకున్న రాహుల్ గాంధీ. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కి క్రైమ్ బ్రాంచ్ పోలీసుల నోటీసులు. నేషనల్ న్యూస్ ఇప్పుడు టాప్ 9 న్యూస్ లో చూద్దాం. ఒడిశా రాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సంబర్పూర్లో ఏర్పాటు చేసిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ని ప్రారంభించారు. 2021లో ఈ ఐఐఎం కి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఒడిశా రాష్ట్రానికి సంబంధించి 68,000 కోట్ల రూపాయల విలువైన 18 ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, గవర్నర్ రఘుబర్ దాస్, అలాగే కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, అశ్విని వైష్ణవ్ కూడా పాల్గొన్నారు. బీజేపీ అగ్రనేత మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అందుకోబోతున్నారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ ప్రకటించారు. అద్వానీకి భారతరత్న అందజేయడం తనను ఎంతో భావోద్వేగానికి గురిచేస్తోందన్నారు. పారదర్శకత, నిజాయితీకి కట్టుబడ్డ అద్వానీ సుదీర్ఘ ప్రజా జీవితం రాజకీయాల్లో నైతిక విలువలకు ఉదాహరణగా నిలుస్తుందని ప్రధాని మోదీ అన్నారు. అద్వానీకి ఈ విషయం చెప్పి అభినందనలు తెలిపినట్లుగా తెలిపారు ప్రధాని. అద్వానీకి పుష్పగుచ్చం అందిస్తున్న ఫోటోని తన ట్వీట్ కి ప్రధాని జత చేశారు. 2014లో ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన అనంతరం కేంద్రం ప్రకటించిన 7వ భారతరత్న అవార్డు ఇది. భారతరత్న అందుకోవడం వ్యక్తిగా తనకు దక్కిన గౌరవం మాత్రమే కాదు, తాను ఆచరించిన సిద్ధాంతాలు, ఆలోచనలకు కూడా దక్కిన గౌరవం అన్నారు అద్వానీ. కార్యకర్తగా ఆర్ఎస్ఎస్ లో చేరిన నాటి నుంచి జీవితం తనకు అప్పగించిన ప్రతి పని ద్వారా దేశానికి నిస్వార్థ సేవ చేయడమే బహుమతిగా భావించారన్నారు. సరిహద్దు సవాళ్లను అధిగమించి న్యాయాన్ని అందించడానికి అంతర్జాతీయ సహకారం, విశ్వాస నిర్మాణ చర్యల అవసరం చాలా కీలకమని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో నిర్వహించిన కామన్వెల్త్ దేశాల న్యాయ విద్యా సంఘం సదస్సును ప్రారంభించారు ప్రధాని మోదీ. ఏషియా, పసిఫిక్, ఆఫ్రికా, కరేబియా దేశాల అటార్నీ జనరల్, సొలిసిటర్స్ ఈ సదస్సుకు హాజరయ్యారు. పంజాబ్ గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలు, ఇతర పనుల కారణంగా రాజీనామా చేస్తున్నట్లుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించిన లేఖలో పురోహిత్ పేర్కొన్నారు. నిన్ననే ఆయన ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిశారు. చండీగఢ్ మేయర్ ఎన్నికలో అక్రమాలు జరిగాయని ఆప్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సమయంలో గవర్నర్ రాజీనామా చేయడం కలకలం రేపుతోంది. కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్ కి అడ్మినిస్ట్రేటర్ గా పంజాబ్ గవర్నర్ వ్యవహరిస్తారు. నాగ్పూర్ నుంచి 2 సార్లు కాంగ్రెస్ తరపున, ఒక్కసారి బీజేపీ నుంచి ఎంపీగా ఎన్నికైన భన్వారీలాల్ పురోహిత్ ఇంతకు ముందు తమిళనాడు, అస్సాం రాష్ట్రాల గవర్నర్ గా పనిచేసి ఉన్నారు. చాలా కాలంగా ఆయనకు పంజాబ్లోని మాన్ ప్రభుత్వానికి మాటల యుద్ధం నడుస్తోంది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే విధంగా సిఫార్సు చేస్తానని పురోహిత్ హెచ్చరించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ 25 కోట్ల రూపాయలు ఇవ్వజూపిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఢిల్లీ పోలీస్ ఏసీపీ నేతృత్వంలో క్రైమ్ బ్రాంచ్ అధికారులు సీఎం కేజ్రీవాల్ నివాసానికి వచ్చారు. సిఆర్పీసీ సెక్షన్ 41 కింద ఈ నోటీసులు ఇచ్చినట్లుగా ఢిల్లీ పోలీసు తెలిపారు. ఈ నోటీసులు తీసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని, ఆ నోటీసులు అందుకున్నట్టుగా రసీదిచ్చేందుకు ఢిల్లీ పోలీసులు నిరాకరించారని సీఎం కార్యాలయ అధికారులు తెలియజేశారు. నిన్న రాత్రి కూడా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సీఎం నివాసానికి వచ్చారు. కానీ నోటీసు ఇవ్వకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల, కాంగ్రా పర్యటనలో భాగంగా చారిత్రక చాముండీదేవి దేవాలయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం జైరామ్ ఠాకూర్ కూడా ఉన్నారు.
అస్సాం పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీకి అక్కడి బీజేపీ శ్రేణులు ప్రజలు దీపాలతో స్వాగత ఏర్పాట్లు చేశారు. గౌహతిలోని వెటర్నరీ కాలేజీ క్యాంపస్ లో వేల ప్రమిదలతో వెల్కమ్ మోదీజీ అంటూ రాశారు. ఒడిశా పర్యటన తర్వాత మోదీ అస్సాంకు వస్తున్నారు. అక్కడ 11,000 కోట్ల రూపాయల విలువైన పనులకు, ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయబోతున్నారు. సనాతన ధర్మ ప్రచారం కోసం కృత్రిమ మేధస్సు వినియోగం. భద్రాచలం శ్రీరాముని దర్శించుకున్న హరీష్ రావు, సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్న తెలంగాణ భక్తులు. పల్లె వార్తల్లో ఈ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సోషల్ మీడియా వీడియోల నుంచి డిజిటల్ మార్కెటింగ్ వరకు అన్ని ఉపయోగించుకుని సంక్లిష్టమైన వేద విజ్ఞానాన్ని, సనాతన ధర్మాన్ని విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో మార్చాలని పీఠాధిపతులు, మఠాధిపతులు సూచించారు. 3 రోజుల పాటు జరిగే ధార్మిక సదస్సు తిరుమల ఆస్థాన మండపంలో మొదలైంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మఠాధిపతులు, పీఠాధిపతులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. శ్రీ శ్రీ రవిశంకర్ ఈ సదస్సులో వర్చువల్ గా పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గంలో కొత్తగా నిర్మించే 150 పడకల ఆసుపత్రి, నర్సింగ్ కాలేజ్, హాస్టల్ నిర్మాణం కోసం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ స్థలాన్ని పరిశీలించారు. అధికారులతో కలిసి ఆయన ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ఆ తర్వాత ఆందోళన పాలిటెక్నిక్ కాలేజీని సందర్శించారు. అక్కడ విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యల్ని తెలుసుకున్నారు. భద్రాచలం సీతారామచంద్ర స్వామిని మాజీ మంత్రి హరీష్ రావు దర్శించుకున్నారు. అధికారులు ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు. స్వామివారికి హరీష్ రావు ప్రత్యేక పూజలు చేశారు. హరీష్ రావు వెంట ఎంపీలు రవిచంద్ర, కవిత, ఎమ్మెల్సీలు తాతా మధు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు ఉన్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ని స్ఫూర్తిగా తీసుకుని నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలోని ప్రైవేట్ స్కూల్స్ లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఉత్తమ అవార్డులు అందజేసింది ఉపాధ్యాయ సంఘం ట్రాస్మా. మొత్తం 35 ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న 300 మంది టీచర్స్ నుంచి 52 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేశారు. ఈ టీచర్లు ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యే బొజ్జు పటేల్ చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించడానికి అన్నమయ్య జిల్లా రాయచోటిలో ద్విచక్ర వాహనదారులతో ర్యాలీ జరిపారు. రాయచోటిని ప్రమాదరహిత రహదారులతో కూడిన పట్టణంగా మార్చడానికి కృషి చేస్తున్నామని పోలీసులు, రవాణా శాఖ అధికారులు తెలియజేశారు. జనవరి 20 నుంచి ఫిబ్రవరి 19 వరకు 35వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం జరుగుతుంది. దగా డిఎస్సీ కాదు, మెగా డిఎస్సీ కావాలంటూ అనంతపురంలో నిరుద్యోగులు ఆందోళన బాటపట్టారు. క్లాక్ టవర్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ చేశారు. కలెక్టరేట్ లోపలికి చొచ్చుకు వెళ్లడానికి కొంతమంది యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగులు నినాదాలు చేశారు. సత్యసాయిబాబా మహాసమాధిని దర్శించుకోవడానికి తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పుట్టపర్తి ప్రశాంత నిలయానికి వచ్చారు. పర్తి యాత్రగా 2500 మంది సాయి భక్తులు తెలంగాణ నుంచి చేరుకున్నారు. సాయి కుల్వంత్ సభామందిరంలో మహాసాయి గాయత్రి మంత్రాన్ని సామూహికంగా జపించారు. హజ్రత్ సయ్యద్ మసూక్ రబ్బానీ హర్మతుల్లా 468వ ఉర్సు వేడుకలు వరంగల్లో ఘనంగా మొదలయ్యాయి. దేశం నలుమూలల నుంచి భక్తులు ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఉర్సు సందర్భంగా దర్గాను విద్యుత్ దీపకాంతులతో అలంకరించారు. ఈ ఉర్సు 3 రోజుల పాటు జరుగుతుంది. గుప్త నిధుల కోసం పురాతనమైన ఆలయాల్లో గుట్టు చప్పుడు కాకుండా తవ్వకాలు చేస్తున్న ముఠాని అనంతపురం పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠా యాడికి మండలం గుడిపాడు కంబగిరి స్వామి ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టింది. ఈ పురాతన మందిరంలో నిధుల కోసం 8 అడుగుల లోతైన గొయ్యిని తవ్వారు. తవ్వకాలు చేస్తుంటే శబ్దాలు రావడంతో విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ముఠా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది.